వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఇప్పుడు మన స్టూడియోలో మన ముందు పరిచయం అక్కర్లేని బహుముఖ ప్రజ్ఞాశాలి నల్లమోతు శ్రీధర్ గారు ఉన్నారు. అసలు వాళ్ళు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. శ్రీధర్ గారు, మానవ పరిణామ క్రమంలో దశల వారీగా ఉంటాయి. ఇప్పుడు యవనంలో వేసేది యవనంలో, మళ్ళా మధ్య వయసు, మళ్ళీ తర్వాత ఆధ్యాత్మిక చింతన, ఇలా మూస్తుంది జీవితం. ఇది మానవ పరిణామక్రమం. దీన్ని మీకు ఆపాదిస్తున్నాను. ఆపాదిస్తే మీరు చక్కగా చదువుకున్నారు, జర్నలిజంలోకి వచ్చారు, దాన్ని పీక్స్ చూశారు. మళ్ళీ తర్వాత టెక్నాలజీలోకి వచ్చారు, దాని పీక్స్ చూశారు. దాని తర్వాత ఇప్పుడు ఆధ్యాత్మిక చింతన నడుస్తుంది బాగా. మీరు మోటివేషనల్ స్పీచెస్, మనిషి జీవితం ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి, జీవితం అంటే అది కాదు, ఈ జిడ్డు కృష్ణమూర్తి ఇలా చెప్పాడు, మనల గురించి మనం తెలుసుకోవాలి, అహాలు, రకరకాల మూడ్స్, ఈ కోపతాపాలు, ఇవన్నీ జయించండి. మనుషులు ఇది కాదు జీవితం, ఇంకోటి ఏదో ఉంది అని చెప్తున్నారు కదా మీరు. ఇదంతా నా విశ్లేషణ కరెక్టేనా? మీ చివరి మజిలీ ఏమనుకుంటున్నారు, ఏమవుతారు మీరు అనేది నా ప్రశ్న. నేను మీ పరిణామ క్రమాన్ని చూస్తున్నాను. అంటే ఒక ఆశ్రమం పెట్టబోతున్నారా, లేకుంటే మోటివేషన్, సంభోగం నుంచి సమాధి వరకు అని చాలా బుక్స్ వచ్చినాయి కదా, అవును బుక్స్. అలాంటి ఏదన్నా థీరీ చెప్పబోతున్నారా మీరు? అదంతా అయిపోయిన తర్వాత ఏ థీరీలు ఎవరికి అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి మీరు అన్నారు, ఒక ఆశ్రమం పెట్టబోతున్నారా, ఇవి ఇలాంటివన్నీ. వాస్తవంగా చెప్పాలంటే భూమి మీదకి వచ్చాక ఎవరి సోల్ జర్నీ వాళ్ళది అంతే. నేను ఇందాక చెప్పినట్లుగా నేను కొన్ని బ్లాకేజెస్తో చనిపోయి ఉన్నాను అనుకోండి, వాటిని క్లియర్ చేసుకోవడానికి నెక్స్ట్ జన్మలో వస్తా. అంతే తప్పించి అది నా సోల్ జర్నీ తప్పించి మిమ్మల్ని సంస్కరించడం, సమాజం సంస్కరిస్తా అని చెప్పేసి అనుకుంటే అది మళ్ళీ ఇంకొక భ్రమ కింద లెక్క. ఎందుకంటే మీరున్నారు సార్, మీకు నేను చెప్పేది మీకు ఎక్కట్లేదంటే అర్థం ఏంటి? మీరు అర్థం చేసుకునే స్థాయికి మీరు ఇంకా రాలేదు. సో రాలేదంటే ఏంటి? మీరు యూ హ్యావ్ టు కొన్ని బ్లాకేజెస్ క్లియర్ చేసుకుని అర్థం. నేను ఒక ఆశ్రమాన్ని పెట్టి ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చేసి నేను సింపుల్గా నేను చెబుతాను, మీ అందరినీ కూడా ఎన్లైటింగ్ చేస్తాను, అప్లిఫ్ట్ చేస్తానంటే అది నా పిచ్చితనం అవుతుంది. ఎందుకంటే అంటే మీరు పాటిస్తున్నది అంత అదే కదా. స్వామి వివేకానంద చెప్పిపోయింది, ఆయన ఇట్లా ఉండాలి మనిషి జీవితం ఇలా జీవించాలని చెప్పారు. వాళ్ళు చెప్పలేరండి. వాస్తవంగా చెప్పాలంటే జిడ్డు కృష్ణమూర్తి కానీ స్వామి వివేకానంద కానీ ఏం చేసేవాళ్ళు అంటే, వాస్తవంగా మన సొంత ఇంటెలిజెన్స్ వాడుకునేవాళ్ళు. అసలు వాళ్ళు ఏ ప్రచారం చేయలే. ఇప్పుడు ఈ క్షణం కూడా జిడ్డు కృష్ణమూర్తి అనే వ్యక్తి ఓకే అంటే కనుక ఐడియాలజీ నాకు తెలుసు అంతే తప్పించి అతన్ని ఫాలో అవ్వను. ఎందుకు ఫాలో అవ్వను అంటే, నా ఇంటెలిజెన్స్ అనేది వాళ్ళు చెప్పింది ఏంటి, మీ సొంత ఇంటెలిజెన్స్తో మీకు ఎలా నచ్చితే అలా జీవించండి, స్వేచ్ఛనే అనుభవించండి అని చెప్పేసి. ఆ స్వేచ్ఛ అనేది మీ స్వేచ్ఛ. ఇప్పుడు నేను వచ్చి ఒక బాబా లాగో ఒక మఠాన్ని పెట్టో లేకపోతే ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ప్రతిపాదించో మీ అందరినీ నేను ఎన్లైటన్ చేస్తానంటే ఇది నడవదు. ఎందుకంటే గ్రూప్ కాన్షియస్నెస్ వేరు, ఇండివిజువల్ కాన్షియస్నెస్ వేరు. అంటే నేను నా సోల్గా నా అండర్స్టాండింగ్ ఒక రకంగా ఉంటుంది. నేను పెట్టిన వాతావరణం కావచ్చు, చదివిన పుస్తకాలు కావచ్చు, నా అండర్స్టాండింగ్ కావచ్చు, పాత జన్మలో వచ్చిన జ్ఞాపకాలు కావచ్చు, వాటికి సంబంధించిన ఎనర్జీ ప్యాటర్న్స్ కావచ్చు, ఇవన్నీ ఆ ఎనర్జీ ఏది క్యారీ చేస్తున్నానో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నా ప్రజెంట్ యూనివర్సల్ వ్యూ ఉంటుంది, కానీ ప్రపంచాన్ని చూసే దృష్టి ఉంటుంది. కానీ నేను మీ అందరికి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నాను, ఒక ఆశ్రమాన్ని పెడుతున్నాను, మీ అందరికీ జీవించడం నేర్పుతున్నాను నేను అన్నాను అనుకోండి, ఖచ్చితంగా కూడా నేను మళ్ళీ ఇంకొక మాయలోకి వెళ్తున్నట్లేక. సో మీరు అన్నారు మరి చివరికి మీరేంటని. చివరికి కాదండి, యాక్చువల్లీ ఏది చివరి ఉండదు. ఇక్కడ చాలా సత్యం చెప్పాలంటే, టైం అనేది మన డివిజన్. టైం అనేది వాస్తవంగా లేదు. సో మనం ఏం చేస్తున్నాము, మనం పుట్టక ముందు క్రీస్తు పూర్వం దగ్గర నుంచి ఇప్పుడు దాకా జరుగుతూ ఉంది. మనం ఏం చేస్తున్నాం, మనం పుట్టిన దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి క్యాలెండర్లో దాన్ని నోట్ చేసి ఇప్పటి నుంచి ఇప్పటిదాకా నేను పుట్టాను, ఇప్పుడు చనిపోయాను అని చెప్పేసి అంటున్నాం. అంటే ఒక రికార్డుని పెడుతున్నాం. యాక్చువల్లీ టైం అనేది కంటిన్యూషన్ యూనివర్స్ లో వచ్చేటప్పటికి. సో మనం పుట్టడం ఇవన్నీ కూడా ఎక్కడ రిజిస్టర్ కావు. వాస్తవంగా టైం మూమెంటంలో వచ్చేటప్పటికి అది ఇది. మరి ఏంటి, నేను ఈ జన్మ నెక్స్ట్ జన్మ అనేది కూడా శరీరాన్ని బట్టి జన్మ అంటున్నాం. శరీరం కూడా వాస్తవంగా వచ్చేటప్పటికే సోల్ ఉన్నంత కాలము ఆటోమేటిక్ గా శరీరం యొక్క చేంజ్ అనేది రిజిస్టర్ చేసుకోవడం పెద్ద ఉపయోగం లేదు. సో మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి అంటే, నెక్స్ట్ కూడా కాదు, ఈ క్షణమే నేనేం చేస్తున్నాను అంటే కనుక, ఈ క్షణంలో నేను ఎక్కడ ఎనర్జీ బ్లాకేజ్ లేకుండా ప్రతి క్షణము దాంట్లో పూర్తిగా మెర్జ్ అయిపోయి ఉంటున్నాను. సో ఆటోమేటిక్ ఏమైంది,
ఇలాగా రేపు ఇంకో ఫామ్ లోకి వచ్చాను అనుకోండి, ఇంకొక శరీర రూపంలో వచ్చాను అనుకోండి, ఉన్నాయి కూడా క్లియర్ చేసుకొని అప్పుడు మొత్తం కూడా మెర్జ్ అయ్యే స్థితిలోకి వెళ్ళాను అనుకోండి, అప్పుడు యూనివర్స్ ఏం చేస్తుంది, ఓకే నువ్వు పూర్తిగా నీ బ్లాకేజెస్ లేకుండా ఉన్నావు కాబట్టి నాలో మెర్జ్ చేసుకుంటున్నానని చెప్పేసి అని నా సోల్ని మెర్జ్ చేసుకుంటుంది. ప్రస్తుతానికి నేనేం చేస్తున్నా అంటే కనుక ఈ 3 డైమెన్షనల్ ప్రపంచంలో మెర్జ్ కాకుండా గొడవలతోనో మనుషులతోనో లేకపోతే ఇది నాకేంటి అది నాకేంటి అని ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉన్న మూమెంట్ లో ఉండగలుగుతున్నాను. ఈసారి నేను కాస్త ఎక్కువ చేసుకుంటే వెళ్ళిపోయాను అనుకోండి, ఆటోమేటిక్ ఏంటంటే నెక్స్ట్ బర్త్ లో కూడా ఇంత ఇప్పటిదాకా చేసిన కొన్ని బ్లాక్ వేసి ఉంటాయి క్లియర్ అయిపోతాయి. ఆటోమేటిక్ ఏమవుతుందంటే యూనివర్స్ ఓకే నువ్వు ఆల్వేస్ నీకు శరీరం ఇచ్చినా కూడా ఓకే నువ్వు అన్ని కూడా ఎనర్జీస్ ఏ మూలాధారం శాస్త్ర దాకా మొత్తం ఫ్రీ ఫ్లో అయిపోతుంది కాబట్టి నువ్వు అవసరం లేదు. చాలా మంది అంటారు ఏది ముక్తి వచ్చింది అని. ముక్తి అంటే ఇదే. ముక్తి అంటే ఏంటంటే ఎనర్జీ ఎక్కడ బ్లాకేజ్ లేకుండా క్లియర్ గా కింద మూలధాని కుండలిని శక్తి యాక్టివేట్ అయిపోతే కనుక అంతకు మించి ముక్తి ఏమీ లేదు. ఆ స్టేట్ వచ్చేంత వరకు కొద్ది కొద్దిగా ముక్కలుగా ప్రాక్టీస్ చేసుకుంటా వెళ్తాం అంతే. ఇది చివరి ప్రశ్న సార్. అంటే జనరల్ ఇప్పుడు మనం కనుక్కున్న అంటే ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మనం మనుషులే చాలా యంత్రాలు కనుక్కున్నారు, టెక్నాలజీ కనుక్కున్నారు. ఈ టెక్నాలజీ ఇప్పుడు అణుబాంబు అది కూడా మనం కనుక్కుందే కదా. అట్లా కాకుండా అణుబాంబు కంటే భయంకరమైంది ఇప్పుడు వచ్చే ఈ టెక్నాలజీ. మీరు ఇంతకుముందు చెప్పిన టెక్నాలజీ ఎదుటి మనిషిలో ఏముంది అని ఆలోచించారు. ఇది మనిషిని నిర్వీర్యం చేస్తుంది కదా. మొత్తం అన్ని ఉడిగిపోతాయి. ఆలోచన శక్తి ఉండదు, ఆలోచించడానికి కూడా ఉండదు. ఆలోచించడానికి కూడా భయపడే ఇది ఎదుటి వ్యక్తి. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న మీరు ఏమనుకుంటున్నారో అనేది నాకు తెలిసినప్పుడు మీ ఆలోచన ఆగిపోతుంది. నా పరిస్థితి అదే, నా ఆలోచన ఆగిపోతుంది. ఇది వినాశానికి దారి తీసే పరిస్థితే కదా సార్ ఇది. జాతి నేను మంచిదే కదా. ఎందుకంటే ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట ఎందుకు ఎంత చాలా స్పష్టంగా చెబుతున్నాను. మనిషికి ఆలోచన శక్తి వచ్చిన తర్వాత ఇంతకుముందు నిప్పు ఏవైతే రాళ్ళు ఉన్నాయో రాళ్లతో ఇది పెరిగా ఆలోచన శక్తి పెరిగింది. ఆలోచన శక్తి పెరిగాకే మనిషికి డివిజన్ పెరిగింది. మీరు వేరు నేను వేరు, నా సొంత ఇష్టాలు మీ సొంత ఇష్టాలు, సో నేను ఇది ఎంత సంపాదించాను, ఎంత డివిజన్ పెరిగింది, ఎక్కడ ఆలోచన వచ్చింది. ఆలోచన శక్తి ఉండబట్టి యూనివర్స్ ఏం చేస్తుందంటే సార్ ఇది మనం అనుకుంటున్నాం ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా ఇంకోటి వచ్చినా మనుషులు విపరీతమైన తెలివితేటలకు వెళ్ళిపోయి డివిజన్ ఎక్కువ స్టార్ట్ అయితే యూనివర్స్ ఏం చేస్తుందంటే ఇలాంటి పుట్టించేసి ఆలోచన శక్తి చంపేసింది. అది ఏఈని మనం తప్పడుతున్నా కానీ ఆలోచన శక్తి చంపేసి ఓకే నువ్వు ఆలోచించొద్దురా బాబు, నువ్వు ఒక జీవిలాగే జంతువులాగే తింటా ఉండు పడుకుంటా ఉండు చాలు, హ్యాపీగా యూనివర్స్ లో హార్మోని ఉండేది. నువ్వేం చేస్తున్నావు అంటే సపరేట్ అయిపోయేసి నాకు డబ్బు ఉంది, నాకు ఇది ఉంది, లేకపోతే ప్రకృతి మొత్తం నాశనం చేసేసి అక్కడ తవ్వి అది చేసి ఇది చేసేసి మొత్తం నా కంట్రోల్లో మొత్తం నాకుండనే విర్రవీగుతున్నావు. కాబట్టి ఏఐ రూపంలో, కరోనా రూపంలో, రెండో ప్రపంచ యుద్ధ రూపంలో కొంతమంది శారీరకంగా తీసుకెళ్తాను, కొంతమంది ఆలోచన శక్తిని తీసేస్తాను. హ్యాపీగా నేను శక్తి హీనుడిని అని చెప్పేసి మైండ్ని పూర్తిగా అణిచివేసి స్టాప్ చేసేసి నువ్వు హ్యాపీగా మెర్జ్ అయిపోయి ఒక జీవజాతం లాగో అన్నిట్లాగా బతికేసి అని చెప్పేసి చెబుతున్నాను. అంతకు మించి ఏమీ లేదు. ఈ పరిస్థితిని అరకట్టడానికి ఏం లేదండి. ఎందుకు అరకట్టాలి? ఎవరి కోసం? యూనివర్స్కి ఎదురు వెళ్ళటం అది కట్టడం అంటే మీద అదేం సాగవు. జరిగే ప్రక్రియ మాత్రం 100% జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు. థ్యాంక్ యూ అండి. పిలవగానే మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చి ఎన్నో విషయాల్లో మనుషులు తెలుసుకోవాల్సిన విషయాలు, జీవన విధానాలు, ఎలా మనిషి జీవించాలి, ఎలా ఉండాలి అనే విషయాలు చాలా చెప్పారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి.